ఓం శాంతి. మురళీ తారీఖు జూలై 26, 2020. అవ్యక్త బాబ్దాదా. రివైజ్ డేట్ 27/2/1986. ఈరోజుటి అంశం ఆత్మిక సైన్యము కల్పకల్పము విజయులు. ఆత్మిక శక్తి సైన్యము పాండవ సైన్యము. ఆత్మిక సైన్యమంతా సదా విజయలమనే నిశ్చయము మరియు నశలో ఉంటున్నారు కదా. ఇంకా వేరే ఏ సైన్యానికైనా యుద్ధము చేస్తున్నప్పుడు విజయులుగా అవుతామనే గ్యారంటీ ఉండదు. విజయము నిశ్చితమై ఉంది అనే నిశ్చయం ఉండదు. కానీ ఆత్మిక సైన్యము శక్తి సైన్యము అయినా మీరు కేవలం ఇప్పుడు మాత్రమే విజయులము కాదు, కల్పకల్పము విజయులము అనే నిశ్చయము మరియు నశలో సదా ఉంటారు. మీ కల్పకృతపు విజయ గాథలన కూడా భక్తి మార్గములో వింటున్నారు. పాండవుల విజయ స్మృతి చిహ్న కథను ఇప్పుడు కూడా వింటున్నారు. మీ విజయ చిత్రాలను ఇప్పుడు కూడా చూస్తున్నారు. భక్తిలో కేవలం అహింసకులకు బదులు హింసకులుగా చూపించారు. ఆత్మిక సైన్యాన్ని సాధారణమైన శారీరక సైన్యము చూపించారు. మీ విజయపు గాయనాన్ని ఇప్పుడు కూడా భక్తుల ద్వారా విని హర్షితమవుతారు. గాయనము కూడా ఏముందంటే ప్రభు ప్రీత్ బుద్ధి విజయంతి, విపరీత బుద్ధి వినశ్యంతి. కనుక కల్పకృతపు మీ మహిమ ఎంత ప్రసిద్ధంగా ఉంది. విజయము నిశ్చితమై ఉన్నందున నిశ్చయ బుద్ధి విజయులుగా ఉన్నారు. కనుక మాలను కూడా విజయమాల అని అంటారు. కనుక నిశ్చయము మరియు నశ రెండు ఉన్నాయి కదా. ఎవరైనా ఒకవేళ అడిగితే మా విజయము అయ్యే ఉంది అని నిశ్చయముతో చెప్తారు. స్వప్నములో కూడా ఏమో తెలియదు, విజయము అవుతుందో లేదో అనే సంకల్పము రాజాలదు. అయ్యే ఉంది. గడిచిపోయిన కల్పము గురించి మరియు భవిష్యత్తు గురించి కూడా మీకు తెలుసు. త్రికాలదర్శులుగా అయ్యి అదే నశతో చెప్తారు. అందరూ పక్కగా ఉన్నారు కదా. ఒకవేళ ఎవరైనా ఆలోచించండి, చూడండి అని అంటే ఏం చెప్తారు? అనేక సార్లు చూసేసాము అని చెప్తారు. ఏదైనా కొత్త విషయం ఉంటే ఆలోచించాలి, చూడాలి. అనేక సార్లు జరిగిన విషయాన్ని ఇప్పుడు రిపీట్ చేస్తూ ఉన్నారు. కనుక మీరందరూ ఇలాంటి నిశ్చయ బుద్ధి జ్ఞాని ఆత్మలు, యోగి ఆత్మలే కదా. ఈరోజు ఆఫ్రికా గ్రూప్ వారి టర్న్. వాస్తవానికి అందరూ ఇప్పుడు మధుబన్ వాసులే. శాశ్వతమైన అడ్రస్ మధువనమే కదా. అదైతే సేవాస్థానము. సేవాస్థానము ఆఫీస్ వంటిది. కానీ ఇల్లైతే మధువనం కదా. సేవా అర్థము ఆఫ్రికా, యూకే మొదలైన స్థానాలకు
నలువైపులా వెళ్ళారు. ధర్మము మారినా, దేశము మారినా సేవ కొరకే వెళ్ళారు. ఏ ఇల్లు గుర్తుకొస్తుంది? మధువనమా, పరంధామమా? సేవాస్థానములో సేవ చేస్తున్న సదా మధుబన్ మరియు మురళి ఇవే గుర్తుంటాయి కదా. ఆఫ్రికాకు కూడా సేవ కొరకే వెళ్ళారు కదా. సేవ మిమ్మలను జ్ఞాన గంగలుగా చేసేసింది. జ్ఞాన గంగలలో జ్ఞాన స్నానము చేసి ఈరోజు ఎంత పావనంగా అయిపోయారు. పిల్లలు చిన్న చిన్న స్థానాలలో సేవ చేయడం చూసి ఎలాంటి స్థానాలలో సేవ కొరకు నిర్భయులుగా అయ్యి చాలా లగన్తో ఉన్నారని బాబ్దాదా ఆలోచిస్తారు. ఆఫ్రికా వారు వాయుమండలము, వారి ఆహార వ్యవహారాలు ఎలాంటివి అయినా సేవా కారణంగా ఉంటున్నారు. సేవా బలము లభిస్తూ ఉంటుంది. సేవకు ప్రత్యక్ష ఫలము లభిస్తుంది. ఆ బలము నిర్భయులుగా చేస్తుంది. ఎప్పుడూ భయపడరు కదా. అఫీషియల్ నిమంత్రణ మొదట ఇక్కడి నుండి లభించింది. విదేశాల సేవ కొరకు నిమంత్రణ లభించడంతో ఇలాంటి దేశాలకు వెళ్ళి చేరుకున్నారు. నిమంత్రణ ద్వారా సేవకు పునాది ఇక్కడి నుండే ప్రారంభమైంది. సేవ కొరకు ఉమ్మంగ ఉత్సాహాల ప్రత్యక్ష ఫలాన్ని ఇక్కడి పిల్లలు చూపించారు. నిమిత్తంగా అయిన ఆ ఒక్కరి బలిహారం వలన ఎంత మంచి దాగి ఉన్న రత్నాలు వెలువడారు. ఇప్పుడైతే చాలా వృద్ధి చెందింది. వారు దాగిపోయారు, మీరు ప్రత్యక్షమయ్యారు. నిమంత్రణ కారణంగా మీ నంబరు ముందుకు వచ్చేసింది. కనుక ఆఫ్రికా వారిని బాబ్దాదా ఆఫ్రిన్ తీసుకునేవారని అంటారు. ఆఫ్రిన్ తీసుకునే స్థానము, ఎందుకంటే వాతావరణము అశుద్ధంగా ఉంది. అశుద్ధమైన వాతావరణం మధ్య వృద్ధి చెందుతుంది. అందువలన ఆఫ్రిన్ అని అంటారు. శక్తి సేన మరియు పాండవ సేన ఇరువురు శక్తిశాలురే. మెజారిటీ ఇండియా వారే, కానీ ఇండియా నుండి దూరమైపోయారు. దూరంగా ఉన్న మీ హక్కునైతే వదలజాలరు. అక్కడ కూడా తండ్రి పరిచయము లభించింది. తండ్రికి చెందిన వారిగా అయ్యారు. నెరోబిలో శ్రమ చేయలేదు. సహజంగానే విడిపోయిన వారు వచ్చి చేరుకున్నారు. గుజరాత్ వారిలో ఈ విశేషమైన సంస్కారం ఉంది. వారి పద్ధతి ఏమంటే అందరూ కలిసి గర్భ రాస్ చేస్తారు. ఒంటరిగా చేయరు. చిన్నవారు కానీ లావుగా ఉన్నవారు కానీ అందరూ కలిసి గర్భ నృత్యం తప్పకుండా చేస్తారు. ఇది సంఘటనకు గుర్తు. గుజరాత్ వారు సంఘటనగా ఉంటారు. ఒక్కరు వస్తే వారు 10 మందిని తప్పకుండా తీసుకొస్తారు. వారిలో ఈ సంఘటనగా ఉండే పద్ధతి బాగుంది. అందుకే త్వరగా వృద్ధి చెందుతుంది. సేవ వృద్ధి చెందుతూ మరియు విస్తారంగా కూడా అవుతుంది. ఇలాంటి స్థానాల్లో శాంతి శక్తిని ఇవ్వడం, భయానికి బదులు సంతోషాన్ని
ఇప్పించడము ఇదే శ్రేష్టమైన సేవ. ఇలాంటి స్థానాలలో ఇదే అవసరం. మీరు విశ్వ కళ్యాణకారులు కనుక విశ్వ నలువైపుల సేవ పెరగాల్సిందే మరియు నిమిత్తంగా అవ్వాల్సిందే. ఏదైనా ఒక మూల మిగిలిపోయిందంటే ఫిర్యాదు చేస్తారు. మంచిది. పిల్లల ధైర్యము, తండ్రి సహయోగము, అక్కడి నుండి హ్యాండ్స్ కూడా వెలువడి సేవ చేస్తున్నారు. ఇది కూడా సహయోగమే కదా. స్వయం మేల్కొంటే చాలా మంచిది, కానీ స్వయం మేల్కొని తర్వాత ఇతరులను మేల్కొల్పేందుకు కూడా నిమిత్తంగా అయితే డబల్ లాభము అయింది. చాలా వరకు హ్యాండ్స్ కూడా అక్కడి వారే. ఈ విశేషత బాగుంది. విదేశాల సేవలో మెజారిటీ అక్కడే వెలువడి అక్కడే సేవకు నిమిత్తంగా అవుతారు. విదేశాలు భారతదేశానికి హ్యాండ్స్ ఇవ్వలేదు, భారతదేశము విదేశాలకు ఇచ్చింది. భారతదేశము కూడా చాలా పెద్దది. వేరు జోన్లు ఉన్నాయి. స్వర్గంగా అయితే భారతదేశమే అవుతుంది. విదేశాల్లో పిక్నిక్ స్థానాలుగా అవుతాయి కనుక అందరూ ఎవరిడిగా ఉన్నారు కదా. ఈరోజు ఎవరినైనా ఎక్కడికైనా పంపితే వెళ్ళేందుకు ఎవరిడిగా ఉన్నారు కదా. ధైర్యం ఉంచితే సహయోగము కూడా లభిస్తుంది. ఎవరిడిగా తప్పకుండా ఉండాలి. అలాంటి సమయం వచ్చినప్పుడు ఆర్డర్ చేయాల్సి వస్తుంది. తండ్రి ద్వారా ఆర్డర్ రానే వస్తుంది. ఎప్పుడు చేస్తారో ఆ తేదీని చెప్పరు. తేదీని చెప్తే అందరూ నంబర్ 1లో పాస్ అవుతారు. ఇక్కడ తేదీని గురించి అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది. ఎవరిడిగా ఉన్నారు కదా. సుఖ సాధనలైతే ఇక్కడ ఉన్నాయి, కానీ స్వర్గమైతే ఇక్కడే తయారవ్వాలి. కనుక సదా ఎవరిడిగా ఉండడమే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత. మీ బుద్ధి లైన్ స్పష్టంగా ఉండాలి. సేవ కొరకు నిమిత్త మాత్రంగా ఒక స్థానాన్ని బాబా ఇచ్చారు కనుక నిమిత్తంగా అయి సేవలో ఉపస్థితమై ఉన్నారు. తర్వాత బాబా నుండి సూచన లభించిందంటే ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆదేశ అనుసారంగా సేవ బాగా చేస్తున్నారు కనుక భిన్నంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉన్నారు. ఆఫ్రికా వారు కూడా బాగా వృద్ధి చేశారు. విఐపి సేవ బాగా జరుగుతుంది. గవర్నమెంట్తో కూడా కనెక్షన్ బాగుంది. విశేషత ఏమంటే అన్ని రకాల వర్గాలకు చెందిన ఆత్మల సంపర్కము ఏదో ఒక సమయంలో సమీపంగా తప్పకుండా తీసుకొస్తుంది. ఈరోజు సంపర్కంలో ఉన్నారు, రేపు సంబంధములోకి వచ్చేస్తారు. వారిని మేల్కొలుపుతూ ఉండాలి. లేకుంటే కొద్దిగా కళ్ళు తెరిచి మళ్ళీ నిద్రపోతారు. కుంభకర్ణులుగా అయితే ఉండనే ఉన్నారు. నిద్ర మత్తు ఉన్నప్పుడు ఏమైనా తిన్నా తాగినా మర్చిపోతారు. కుంభకర్ణులు కూడా అలాగే ఉంటారు. మళ్ళీ వస్తాము, ఇది చేస్తాము అని అంటారు, కానీ మళ్ళీ అడిగితే గుర్తు లేదని అంటారు. కనుక మాటి మాటికి మేల్కొల్పాల్సి వస్తుంది. గుజరాత్ వారు బాబా వారిగా అవ్వడంలో తనువు మనస్సు ధనాల ద్వారా స్వయాన్ని సేవలో
ఉపయోగించడంలో మంచి నంబరు తీసుకున్నారు. సహజంగానే సహయోగులుగా అవుతారు. ఇది కూడా భాగ్యము. గుజరాత్ వారి సంఖ్య బాగుంది. తండ్రి వారిగా అయ్యే లాటరీ తక్కువైందేమీ కాదు. ప్రతి స్థానములో తండ్రి నుండి విడిపోయిన రత్నాలు ఎవరో కొంతమంది ఉండనే ఉన్నారు. ఎక్కడ కాళ్ళు పెట్టినా ఎవరో కొందరు తప్పకుండా వెలువడతారు. దీనిని లక్ష్య పెట్టక నిర్భయులై సేవలో పట్టుదలతో ముందుకు వెళితే పద్మరెట్ల సహయోగము కూడా లభిస్తుంది. అఫీషియల్ నిమంత్రణ అయితే ఇక్కడి నుండే ప్రారంభమైంది. అయినా సేవ అయితే జమ అయింది కదా. ఆ జమ ఖాతా సమయానికి తప్పకుండా లాగుతుంది. కనుక అందరూ నంబర్ 1 తీవ్ర పురుషార్థులు. ఆఫ్రిన్ తీసుకునేవారే కదా. ఆఫ్రిన్ తర్వాత ఆఫ్రిన్ తీసుకుంటూనే ఉండాలి. అందరి ధైర్యాన్ని చూసి బాప్దాదా సంతోషిస్తారు. అనేక మంది ఆత్మలకు తండ్రి ఆధారాన్ని ఇప్పించేందుకు నిమిత్తమై ఉన్నారు. ఈ విశేషత కూడా బాగుంది. వాస్తవానికి అన్ని బ్రాహ్మణుల స్థానాలే. ఒకవేళ ఎవరైనా మరెక్కడికి వెళ్ళినా మా సెంటరు, బాబా సెంటరు అని అంటారు, మా పరివారము అని అంటారు. కనుక మీరెంత భాగ్యశాలురు. బాప్దాదా ప్రతి రత్నాన్ని చూసి సంతోషిస్తారు. ఏ స్థానంలోని వారైనా బాబాకు చెందినవారు మరియు బాబా పిల్లలకు చెందిన వారు. కనుక బ్రాహ్మణ ఆత్మలు అత్యంత ప్రియమైన వారు, విశేషమైన వారు. ఒకరికంటే ఒకరు ఎక్కువ ప్రియంగా అనిపిస్తారు. మంచిది. ఇప్పుడు ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ చేయండి. మొదటి పాయింట్, బ్రాహ్మణులైన మీ వంటి ఆత్మిక పర్సనాలిటీ పూర్తి కల్పమంతటిలో ఇంకెవ్వరికీ లేదు. ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీ స్వయం అత్యంత ఉన్నతుడైన పరమాత్మ తయారు చేస్తారు. మీ అన్నిటికంటే అత్యంత పెద్ద పర్సనాలిటీ ఏమంటే స్వప్నము లేక సంకల్పములో కూడా సంపూర్ణ పవిత్రత. ఈ పవిత్రత జతలో ముఖము మరియు నడవడికలో ఆత్మీయత పర్సనాలిటీ కూడా ఉంది. మీ ఈ పర్సనాలిటీలో సదా స్థితులై ఉంటే సేవ స్వతహాగానే జరుగుతుంది. ఎవరైనా ఎలాంటి అశాంతిలో ఉన్న ఆత్మగా ఉన్నా మీ ఆత్మిక పర్సనాలిటీ యొక్క మెరుపు ప్రసన్నత దృష్టి వారిని ప్రసన్నంగా చేసేస్తుంది. దృష్టి ద్వారా తృప్తి చెందుతారు. సమయ సమీపత అనుసారంగా ఇప్పుడు దృష్టి ద్వారా తృప్తపరిచే సేవ చేసే సమయం. మీ ఒక్క దృష్టితో వారు ప్రసన్న చిత్తులుగా అవుతారు. వారి మనసులోని ఆశలు పూర్తి అవుతాయి. బ్రహ్మ బాబా ముఖము మరియు నడవడికల పర్సనాలిటీ ఎలా ఉండేదో మీరందరూ ఆకర్షితమయ్యారు. అలా తండ్రిని అనుసరించండి. సర్వ ప్రాప్తుల లిస్టును బుద్ధిలో ఎమర్జ్గా ఉంచుకుంటే ముఖము మరియు నడవడికలో ప్రసన్నత పర్సనాలిటీ కనిపిస్తుంది.
అంతేకాక ఈ పర్సనాలిటీ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ చేసేందుకు మీ స్థితిని సదా హర్షితంగా సురక్షితంగా ఉంచుకోండి. 3, మారిపోరాదు. కారణం ఏదైనా ఆ కారణాన్ని నివారణ చేయండి. సదా ప్రసన్నత పర్సనాలిటీలో ఉండండి. ప్రసన్న చిత్తులుగా ఉంటే చాలా మంచి అనుభవాలు చేస్తారు. ప్రసన్న చిత్తంగా ఉండే ఆత్మల జతలో ఉండండి. వారితో మాట్లాడటం, కూర్చోవడం అందరికీ మంచిగా అనిపిస్తుంది. కనుక ప్రశ్న చిత్తులుగా కాదు, ప్రసన్న చిత్తులుగా ఉండాలనే లక్ష్యం ఉంచుకోండి. పిల్లలైన మీరు బాహ్యానికి భలే సాధారణ పర్సనాలిటీ వారిగా ఉన్నారు. కానీ ఆత్మిక పర్సనాలిటీలో అందరికంటే నంబర్ 1గా ఉన్నారు. మీ ముఖము మరియు నడవడికలో పవిత్రత పర్సనాలిటీ ఉంది. ఎంతెంత ఎవరైతే పవిత్రంగా ఉన్నారో అంత వారి పర్సనాలిటీ కేవలం కనిపించడమే కాదు, కానీ అనుభవం అవుతుంది. అంతేకాక ఆ పర్సనాలిటీయే సేవ చేస్తుంది. ఎవరైతే ఉన్నతమైన పర్సనాలిటీ వారిగా ఉంటారో వారికి ఎక్కడ ఎందులోనూ కళ్ళు వెళ్ళవు. ఎందుకంటే వారు సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. వారెప్పుడూ తమ ప్రాప్తుల భండారములో ఎలాంటి అప్రాప్తిని అనుభవం చేయరు. వారు సదా మనసుతో నిండుగా ఉండే కారణంగా సంతృష్టంగా ఉంటారు. ఇలా సంతృష్టంగా ఉండే ఆత్మయే ఇతరులను సంతృష్టంగా చేయగలదు. ఎంత పవిత్రత ఉందో అంత బ్రాహ్మణ జీవిత పర్సనాలిటీ ఉంది. ఒకవేళ పవిత్రత తక్కువగా ఉంటే పర్సనాలిటీ తక్కువ అవుతుంది. ఈ పవిత్రత పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతనిప్పిస్తుంది. కానీ ఒకవేళ ఒక్క వికారము అంశం మాత్రము ఉన్నా మిగిలినవన్నీ దాని జతలో తప్పకుండా ఉంటాయి. ఎలాగైతే పవిత్రతకు సుఖ శాంతులతో లోతైన సంబంధం ఉందో అలా అపవిత్రతకు కూడా 5 వికారాలతో లోతైన సంబంధం ఉంది. కనుక ఏ వికారము అంశం మాత్రము కూడా ఉండరాదు. అప్పుడే పవిత్రత పర్సనాలిటీ ద్వారా సేవ చేయువారు అని అంటారు. ఈ రోజుల్లో 2 రకాల పర్సనాలిటీకు గాయనం ఉంది. ఒకటి శారీరక పర్సనాలిటీ, రెండవది పొజిషన్ యొక్క పర్సనాలిటీ. బ్రాహ్మణ జీవితంలో ఏ బ్రాహ్మణాత్మలో సంతృష్టత అనే మహానత ఉందో వారి ముఖములో సంతృష్టత మరియు శ్రేష్ఠ స్థితి అనే పొజిషన్ యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. ఎవరి నయనాలలో ముఖములో నడవడికలో సంతృష్టత పర్సనాలిటీ కనిపిస్తుందో వారే తపస్విలు. వారి హృదయము సదా ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు బుద్ధి సదా విశ్రాంతిగా సుఖవంతమైన స్థితిలో ఉంటాయి. ఎప్పుడూ అశాంతి చెందరు. ప్రతి మాట, కర్మ, దృష్టి, వృత్తి ద్వారా ఆత్మిక పర్సనాలిటీ మరియు రాయల్టీని అనుభవం చేయిస్తారు. విశేషమైన ఆత్మలను దేశము లేక విశ్వానికి పర్సనాలిటీ గలవారని అంటారు. పవిత్రత పర్సనాలిటీ అనగా
ప్రతి కర్మలో మహానత మరియు విశిష్టత. ఆత్మిక పర్సనాలిటీ గల ఆత్మలు తన శక్తి, సమయము, సంకల్పాలను వ్యర్థంగా పోగొట్టుకోరు, సఫలం చేస్తారు. ఇలాంటి పర్సనాలిటీ గల ఆత్మలు ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలో తమ మనస్సు, బుద్ధిని బిజీగా ఉంచరు. ఆత్మిక పర్సనాలిటీ గల విశేషమైన ఆత్మల దృష్టి, వృత్తి, మాట అన్నిటిలో అలౌకికత ఉంటుంది, సాధారణత కాదు. సాధారణమైన కర్మ చేస్తున్న శక్తిశాలి కర్మయోగి స్థితిని అనుభవం చేయిస్తారు. ఎలాగైతే బ్రహ్మ బాబాను చూశారు, పిల్లలతో కలిసి కూరగాయలు కట్ చేస్తున్నా, ఆటలాడుతున్నా పర్సనాలిటీ సదా ఆకర్షిస్తూ ఉండేదో అలా ఫాలో ఫాదర్. బ్రాహ్మణ జీవితానికి పర్సనాలిటీ ప్రసన్నత. ఈ పర్సనాలిటీని అనుభవంలోకి తీసుకురండి మరియు ఇతరులకు కూడా అనుభవం చేయించండి. సదా శుభ చింతనతో సంపన్నంగా ఉండండి. శుభ చింతకులుగా అయి అందరినీ స్నేహిలు, సహయోగులుగా చేయండి. శుభ చింతక ఆత్మలే సదా ప్రసన్నత పర్సనాలిటీలో ఉంటూ విశ్వము ఎదురుగా విశేషమైన పర్సనాలిటీగా అవుతారు. ఈ రోజుల్లో పర్సనాలిటీ గల ఆత్మలు కేవలం ప్రసిద్ధంగా అవుతారు, అనగా వారి పేరు ప్రసిద్ధమవుతుంది. కానీ ఆత్మిక పర్సనాలిటీ గల మీరు కేవలం ప్రసిద్ధం అవ్వడం అనగా గాయన యోగ్యులుగానే కాదు, పూజనీయ యోగ్యులుగా కూడా అవుతారు. ధర్మక్షేత్రం, రాజ్యక్షేత్రములో, సైన్స్ క్షేత్రములో ఎంత గొప్పగా ప్రసిద్ధి చెందిన పర్సనాలిటీ వారైనా ఆత్మిక పర్సనాలిటీ గల మీ సమానంగా 63 జన్మలు పూజ్యనీయులుగా అవ్వలేరు. వరదానము. కంబైన్డ్ స్వరూప స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి అనే సీట్పై సెట్ అయి ఉండే సదా సంపన్న భవ. వివరణ. సంగమ యుగములో శివశక్తి కంబైన్డ్ స్వరూప స్మృతిలో ఉంటే ప్రతి అసంభవ కార్యము సంభవమైపోతుంది. ఇదే సర్వశ్రేష్టమైన స్వరూపం. ఈ స్వరూపములో స్థితమై ఉంటే సంపన్న భవ అనే వరదానము లభిస్తుంది. బాప్దాదా పిల్లలందరికీ సదా సుఖదాయి స్థితి అనే సీట్నిస్తారు. సదా ఈ సీట్పై సెట్ అయి ఉంటే అతీంద్రియ సుఖం అనే ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. కేవలం మర్చిపోయే సంస్కారాన్ని సమాప్తం చేయండి. స్లోగన్. శక్తిశాలి వృత్తి ద్వారా ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా तैयार చేయండి। ओम शांति। ऐसे बनाने वाले बाप दादा को हम बच्चों का याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते। ओम शांति।